కిషోర్ గారు, ఇక్కడ ఏంటంటే గత 3-4 రోజుల నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా టీవీ డిబేట్స్లో చర్చ జరుగుతోంది. అయితే పెద్దగా చర్చించినది ఏ ఛానల్ కూడా. అక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, మాల్దీవ్స్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లక్షద్వీప్ కూడా మాదే అంటూ దాన్ని మేము స్వాధీనం చేసుకోవాలంటే మేబీ ఒక కేటగిరీ డిమాండ్ చేస్తున్నట్టున్నారు. ఏంటి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అని మీరే అన్నారు. అది అధికారికంగా ప్రభుత్వం ఏమి అంటున్నది కాదు అని అంటే, యాక్చువల్లీ నిజం చెప్పాలి అని అంటే ఈ లక్షద్వీపులు అండ్ మన మాల్దీవులు ఈ రెండు కూడా ఒకటే జియోగ్రఫిక్ ఫార్మేషన్ మీద ఉన్నాయండి. ఏ జియోగ్రఫిక్ ఫార్మేషన్ అంటే ఇక సముద్రం కింద నుంచి చూస్తే అదంతా ఒకటే, ఇది మీకు ఒక లైన్ కనిపిస్తుంది అనమాట, దీనికి దానికి అటాచ్ అయ్యి ఉండి అన్న టైప్లో. ఆ రిడ్జ్ అంటారు, ఆ రిడ్జ్ మీద ఉన్నాయి. అక్కడక్కడ నీళ్ళ కన్నా ఎక్కువగా ఎత్తు ఉన్న దగ్గర అది మామూలుగా ఐలాండ్ లాగా, ద్వీపం లాగా బయటకు వస్తుంది. ఈ మాల్దీవ్స్ లో ఉండే ఐలాండ్స్ అన్ని కూడా ఒక 4 మీటర్లు, ఇది నీళ్ళ కన్నా ఎక్కువ 4 ఫీట్లే, 4 ఫీట్లు 5 ఫీట్లు 7 ఫీట్లు ఇంతే ఎత్తు మొత్తం మీద. ఇది ఈ సముద్రపు లెవెల్ కన్నా అంత తక్కువ అనమాట. సో ఆ రిడ్జ్ ఏదైతే ఉందో ఇవి రెండు కనెక్టెడ్. సో ఒకసారి ఏమవుద్ది అని అంటే, ఇప్పుడు మీరు ఎవరైనా అది అన్నారు అనుకోండి, నెక్స్ట్ ఏమవుద్ది, ఇవి రెండు కనెక్టెడే, కరెక్టే, అవి మావియా లేకపోతే ఇవన్నీ మనమేనా, అసలు మన సంస్కృతి సాంప్రదాయము పాత. అంతకుముందు ఇప్పుడు ఆ ఐలాండ్స్ లో చిన్న చిన్న ఐలాండ్స్ లో అక్కడనే ఒక సివిలైజేషన్ వచ్చిందని కానీ ఇంకొకటి కానీ ఎవరు అనేది ఇది లేదు కదా. సో బేసికల్లీ ఏమవుద్ది, అట్లా చిన్నగా చిన్నగా అట్లా అనుకుంటే అసలు ఇదంతా కూడా ఇండియా యొక్క ఇది ఉంది కదా, మెయిన్ ల్యాండ్, దానికి కనెక్టెడే కదండి ఇవన్నీ. సో రివర్స్ ఆర్గ్యుమెంట్ ఏమవుద్దంటే, అవును కరెక్టే, లక్షద్వీపులు ఇది అంతా రిలేటెడే, అసలు మనమందరం రిలేటెడే. ఇది వివిధ కారణాల వల్ల అక్కడ మార్పులు చేర్పులు జరిగినాయి కల్చరల్గా కూడా. మీరు అనుకోండి, ఇస్లాం వచ్చిన తర్వాత అది పూర్తిగా ఇస్లామిక్ నేషన్గా మారినంత పని అయిపోయింది. అంటే ముస్లిం మెజారిటీ ఇది అయిపోయింది, పద్ధతులు లాంగ్వేజ్ అన్నిటి మీద ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. అది కాదని ఎవరు అనట్లేదు. కానీ అది లక్షద్వీపులో మావే అని అంటే, మీరు లక్షద్వీపుల ఐలాండ్ యొక్క సిరీస్లో భాగమే అని చెప్పి ఇంకో కౌంటర్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇవన్నీ ఎవరో కొంతమంది చేస్తున్నారు అని అంటే అవన్నీ ఉంటూనే ఉంటాయి, పెద్ద విషయం కాదు. అయితే ఇందులో ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నట్లుగా, సురేష్ గారు అన్నట్లుగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ చైనీస్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని ఉంది కదా, అంటే భారతదేశం యొక్క చుట్టూ ఉన్న దేశాల ద్వారా లేకపోతే పోర్ట్స్ ద్వారా ఇతరత్ర వీటి ద్వారా, ఇప్పుడు మనకి ఇటు బంగ్లాదేశ్ అనండి, మ్యాన్మార్ అనండి, పైనుంచి కిందికి వస్తూ ఉంటే, ఇటు శ్రీలంక అనండి, ఇక్కడ మాల్దీవ్స్ అనండి, ఇటు పైకి వెళ్తే మళ్ళీ మనము పాకిస్తాన్ అనండి, కరాచీ పోర్ట్, ఇదంతా కూడా ఈ విధంగా భారతదేశాన్ని చుట్టుముట్టడం అనేది. అటు పైన చూస్తే కూడా మీకు లే, లడాక్ ఆ ప్రాంతాల్లో మన ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటాం కదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంత చైనా తీసుకోవడము, యువతల సైడ్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఈ రోడ్ అండ్ బెల్ట్, వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్ అంటారు కదా, BRI అంటారు. దాని ద్వారా పాకిస్తాన్లో సిపెక్ అని, చైనీస్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి కింది వరకు చైనా నుంచి డైరెక్ట్గా కింద అరేబియన్ మహాసముద్రంలోకి డైరెక్ట్గా రోడ్లు వేయడము, ఒక కారిడార్ లాగా బిల్డ్ చేయడము, ఇదంతా ఏంటంటే భారతదేశాన్ని పూర్తిగా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలి అని చెప్పి. దాన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని, ఏది అంటే ఈ మణిహారం అన్న టైప్లో మనము పర్ల్స్ ఉంటాయి కదా, దానితో గొంతు చుట్టూ ఒక మణిహారం అన్న టైప్లో ఇది పెట్టి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు టైటన్ చేయొచ్చు అన్నది, అది ఒక మిలిటరీ స్ట్రాటజీ, రైట్. సో దానికి ఇంతకుముందే సురేష్ గారు చెప్పారు, దానికి వివిధ రకాలుగా భారత్ కూడా రెస్పాండ్ అవుతుంది. అండ్ మీరు ఒకటి గమనించినట్లయితే, ఉన్నాయి ఈ సముద్రాలలో 5 వీటిలలో కూడా మీరు ఎక్కడ చూడండి, ఏ దేశం పేరు మీద ఏ మహాసముద్రము లేదండి. సో ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇవన్నీ సీస్ అంటాం. అదే మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్క్టిక్ అన్న టైప్లో. కానీ ఎక్కడ కూడా ఒక దేశం పేరు మీద అసలు ఒక మహాసముద్రం అనేది లేదు. అంటే భారతదేశం యొక్క నేవీ ఒకప్పుడు అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న వీటికి మీరు చూస్తే కూడా ఈరోజు కూడా మీరు అటు సైడ్ వెళ్తే
ఆ కింద ఆఫ్రికా కదా, ఆఫ్రికాలో కదా మారిషస్ ఉంది. అక్కడ మీరు చూస్తే కూడా ఈ రోజు కూడా అక్కడ ప్రధానమంత్రులు చాలా మంది అందరూ పేర్లే మీరు చూడండి, జగన్నాథ్ అని చెప్పి ఇట్లా ఉంటాయి కదా, కొంచెం డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తారు. కానీ మన కల్చర్, మన సాంప్రదాయాలు అక్కడి వరకు మన రీచ్ అంత దూరము వెళ్ళింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మీరు అక్కడ బాలి లేకపోతే మీరు థాయిలాండ్లో అయోధ్య అనడము వాళ్ళ క్యాపిటల్ని, అండ్ వాళ్ళ రాజు పేరు రామా 1, రామా 2 దగ్గర నుంచి ఇప్పుడు రామా 10 ఏమో నడుస్తున్నారు. సో రాముల వారి పేరు ఉండడము, మన కల్చరల్ సిగ్నిఫికెన్స్. ఒకప్పుడు ఒక మహాసముద్రాన్నే డామినేట్ చేసింది ఇండియా. అందుకనే ఇండియా పేరు మీదే ఒక మహాసముద్రం ఉంది, ఇంకెవ్వరి పేరు మీద లేదు, ఏ దేశ పేరు మీద లేదు. ఎవరెంత గొప్పగా ఇదన్నా కూడా ఒక సీస్ ఉన్నాయి, చిన్న చిన్న సీస్ ఉన్నాయి, సౌత్ చైనా సీ అని ఇట్లాంటివి ఉంటాయి, కానీ ఒక మహాసముద్రాలు అనేవి లేవు. సో అట్లాంటి పరిస్థితుల్లో మొత్తము ఇప్పుడు మాలే అంటే ఇప్పుడు మాల్దీవ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మాల్దీవ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, ఇటు సైడ్ మనం ఇండియన్ ఓషన్ యువతల సైడ్, అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నదానికి ఇప్పుడు ఏదో ఈ చుట్టుముట్టేసి చిన్న చిన్న ఐలాండ్స్ ద్వారా ఇండియాని ఇది చేస్తామనంటే మన రీచ్ కూడా అట్లాగే ఉంది. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చైనాకి వెళ్ళే 90% ఆయిల్ కూడా ఆ మలాకా స్ట్రైట్స్ నుంచి వెళ్ళాలి. భారత్ తలుచుకుంటే అంటే అందరూ చెప్పేది విషయం ఏంటంటే, అంటే కామన్ సెన్స్, అది మీరు అట్లాస్ తీసి చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది, గ్లోబ్ మ్యాప్ తీసి చూస్తే కూడా. భారత్ ఇక్కడ అడ్డుపడింది అని అంటే అసలు చైనాకి ఆయిల్ వెళ్ళడమే కష్టమవుతుంది, ఎనర్జీ సోర్సెస్ని తీసుకెళ్లడమే కష్టమవుతుంది అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏదో మాల్దీవ్స్ జస్ట్ వాళ్ళు ఏదో అడుగుతున్నారు, చైనా 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 అని అంటున్నారు ఫర్ అక్కడ లోకల్ పొలిటికల్ రీజన్స్. అంటే నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు మిస్టేక్ చేసింది ఏంటంటే, భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో తెలుసు. భారత్ని ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, మేము ఇక్కడ చైనాని తీసుకొచ్చేసి మీ ఇంటి ముందు గేట్ దగ్గరనే, అంటే సౌత్ ఇండియా గేట్ ఎక్కడ 750 కిలోమీటర్లు ఉంటుందండి అక్కడి నుంచి, మెయిన్ ల్యాండ్ మాస్ నుంచి మనకు ఇండియా నుంచి. సో ఇంత దూరంలోనే మీకు చైనానే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామనుకోండి, చైనాకు ఒక బేస్ లాంటిది అవుతుంది కదా. ఇప్పుడు హంబంతోట పోర్ట్ గురించి మాట్లాడారు సురేష్ గారు, అదేంటంటే శ్రీలంకలో అట్లాంటిది అవుతాయి. మనకేముంది శ్రీలంక నుంచి అసలు ఇక అక్కడి నుంచి అయితే మీకు తెలిసిందే, ఇంకా 750 కిలోమీటర్లు కాదు కదా, అసలు 75 కిలోమీటర్లు కూడా ఉండదు అన్నంత ఈజీ కదా. సో చిన్న చిన్న బోట్లు వేసుకుని వచ్చేస్తూ ఉంటారు శ్రీలంక, జాఫ్నా నుంచి మన తమిళనాడు నుంచి మళ్ళీ శ్రీలంకకి అన్న టైప్లో చిన్న చిన్న బోట్స్, ఫిషర్మెన్ బోట్స్, మన వాటర్లో నుంచి వాళ్ళ దాంట్లో నుంచి మన దాంట్లోకి రోజునే వస్తూ ఉంటాయి. రోజు వెళ్తుంటారు ఫిషర్మెన్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మీకు పెద్ద ఇది అవసరం లేదు, అంత ఈజీ కదా. సో ఇప్పుడు మీ ఇంటి ముందు వరకు వచ్చి చైనా కూర్చుంది అనుకోండి, అది వాళ్ళు ఇగో మేము ఇది చేయగలము లెవరేజ్. అంటే క్యూబాలో అంతకుముందు ఒకసారి 1962 అనుకుంటా, 60s అదే 62 ఇది క్యూబన్ మిజైల్ క్రైసిస్ అని చెప్పి, క్యూబా సేమ్ మనకి ఇప్పుడు ఎట్లాగైతే ఇది ఉందో శ్రీలంక ఆర్ మాల్దీవ్స్ ఉందో, అంతే దూరంలో ఫ్లోరిడా నుంచి క్యూబా ఉంటుంది. క్యూబాలో న్యూక్లియర్ మిజైల్స్ తీసుకొచ్చి డిప్లాయ్ చేయడానికి ఇది యత్నం జరుగుతుండేది అప్పుడు, జరిగింది అసలు యాక్చువల్. సో ఆ మిజైల్స్ ని డైరెక్ట్ గా ఇప్పుడు రష్యా నుంచి మిజైల్స్ వచ్చి అమెరికా దాకా ట్రావెల్ చేసి వచ్చి కొట్టాల్సిన పని లేదు. ఇక్కడ బటన్ నొక్కితే అసలు నిమిషం లోపే అమెరికాలో మిజైల్ వెళ్ళగలిగేంత, 2 నిమిషాల లోపే అమెరికాని రీచ్ అయ్యగలిగేంత ఇది ఉంటుంది కదా. ఇప్పుడు అట్లాంటిదే పరిస్థితి అనమాట. ఇవన్నీ మన చుట్టూ దగ్గరలో ఉన్న దగ్గర వాళ్ళు వాళ్ళ ఆయుధాలే కానివ్వండి, వాళ్ళ సైన్యాలే కానివ్వండి మోగరించగలిగితే మనల్ని కంట్రోల్ చేయొచ్చు కదా, మనల్ని అదే గొంతు బట్టి పిసిగేసినట్టుగా చేయొచ్చు కదా, మనల్ని పూర్తిగా ఎకనామిక్ బ్లాకేడే చేయొచ్చు కదా అని చెప్పి. సో అది కాకపోతే ఇప్పటివరకు మనలాంటి కంట్రీ, మనలాంటి సైజ్ ఉన్న దానికిను, మనకు చైనాకున్న వివిధ వాళ్ళు ఏదో ఒక ట్రై చేస్తే మనం చేయగలిగే దానికిను, ఇవన్నీ బట్టి చూస్తే పెద్దగా మనం ఏమి దాని గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న చిన్న నేషన్స్ ఏం చేస్తాయంటే, ఇద్దరు బిగ్ బ్రదర్స్ ఉన్నారంటే ఒకవైపు బెస్ట్ బార్గెయిన్ తీసుకురావాలంటే చూసారా, ఇక అవతల మీరు కాదంటే మేము చైనాకి వెళ్తాము, చైనా కాదంటే మేము ఇండియాకి వెళ్తాము అన్న టైప్ ఉంటుంది చూసారా. ఇది నార్మల్ గానే చేస్తూ ఉంటాయి వాళ్ళ